నమస్తే మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా ఇక ఇలా ఖతర్నాక్ వార్తలల్లా బొచ్చడు ముచ్చట్లున్నాయి మరి ముందుగాలైతే నెత్తిగీతలు యుద్ధం పాన్రి ఇందిరమ్మ ఇండ్ల గురించి చర్చ మాట్లాడిన రియాల పెద్దలు అసెంబ్లీలా బంకుల ముందు బారెడు లైన్లు ఏలాడినై నో స్టాక్ బోర్డులు జీవన్ రెడ్డి సారు కాంగ్రెస్ కు చెప్పిండు బాయ్ బాయ్ మరి ఏ పార్టీకి చెప్తాడో హాయ్ హాయ్ ఒకటి తారీఖుకెంచి చికెన్ దుకాణాలు బందు ఇచ్చుడు బందే ఇక చికెన్ల విందు అసెంబ్లీ జోరు మీద ఉంది పో పద్దుల మీద మాట్లాడుతాండ్రు కయ్యాలు పెట్టుకున్నంత పని చేస్తాండ్రు మీరు వేసింది ఏంది అంత తప్పు లెక్కలు అంటే మీరే ఏం చేసిండ్రు మీరు వేసింది పూడ్చుతందుకే మాకు సాల్తలేదు ఏం చెయ్యు అంటారు లాస్ట్లో ఉన్న రాష్ట్రంను నెట్టు కత్తన్నాం అనుకుంటా లొల్లు వేసుకుంటాండ్రు మరి అలా ఎట్లుందో చూద్దాం పాన్రి ఇయ్యాల సుతం అసెంబ్లీ వేడి మీదుంది షాలు గాంగనే ఓల మీద ఓలు పంచులేసుకుంటే నవ్వుకుంటేనే షాల్ చేసిండ్రు అసెంబ్లీని ప్రశ్నలు జవాబులు సుతం అయినాయి కానీ అటెన్కా ఫైరింగ్ షాలైంది దేనికి ఎంత పెట్టిండ్రు దేనికి ఎంత ఒడిసింది పద్దుల పెట్టిందెంత అనేది జరంతసేపు చర్చ నడిసింది డిమాండ్ నెంబర్లు వాటి గురించిన వివరాలు సుతం చెప్పుకొచ్చిండ్రు సభ్యులు ఇలా ఎక్కువ చర్చ ఇందిరమ్మ ఇండ్ల మీదనే నడిచింది ఏడిచ్చిండ్రు ఎంతిత్తా అన్నారు ఎంతిచ్చిండ్రు అని పతిపచ్చాల మాట అవు మంచిగానే ఇచ్చినం ఇంకా ఇత్తానం ఓపిక పట్టరా ఇచ్చేది కనిపిత్తలేదా అని అధికారంలో ఉన్నోళ్ళ మాట మరి మంత్రి పొంగులేటి సారు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఏమంటాండంటే ఇందిరమ్మ ఇళ్ళు మొదటి విడత ఇచ్చాం అధ్యక్ష మొదటి విడత ఇచ్చిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక చెప్పినట్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం నాకు తెలిసి ఈ మార్చి 31వ తారీఖు నాటికి 1,12,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,12,000 ఇళ్లు పూర్తి కాబోతున్నాయి అధ్యక్ష ఇవి కాకుండా వివిధ దశల్లో ఉన్నాయి మళ్ళీ జూన్ నాటికి మళ్ళీ 1,00,000 పూర్తవుతుంది అధ్యక్ష దానం నాగేందర్ సారు ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడి జరంత ఫాస్ట్ గా ఇండ్లు కట్టియుండ్రి వాటిని రిలీజ్ చెయ్యుండ్రని మాట్లాడిండు పాము జావదు కట్టె ఇరగదన్నట్టుంది సారు మాటలు ఈడికే ఈ సారు మీద పార్టీ ఫిరాయింపుల ముచ్చటుండే లేదు గులాబీ పార్టీలనే ఉండ్రని కొందరి మాట కానీ కట్టర్ గులాబీ పార్టీ వాళ్ళైతే ఏది మాట్లాడినా జరంత ఫైర్ మీద ఉన్నట్లే మాట్లాడతారు సారసుతం సప్పగా మాట్లాడే వరకు కొందరు ఏ పార్టీ అంటే అసెంబ్లీలో ఒర్రుడు ఎందుకు కావాల్సింది నిదానంగా అడగాలే పని చేయించుకోవాలే మా సారు చేసింది సుతం గదే అంటాండ్రు నాగేందర్ సారు ఫ్యాన్లు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గౌరవ మంత్రి గారి ఆన్సర్లో 2,31,206 హౌజెస్ శాంక్షన్ అయి ఉన్నాయని చెప్పారు అందులో 1,62,000 చిల్లరు అంటే 936 కంప్లీట్ చేసి పొజిషన్ తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇందులో హైదరాబాద్కు సంబంధించి ఎన్ని హౌజెస్ కంప్లీట్ అయ్యి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశారు మరి ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎన్ని అనేది నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతా ఉన్నాను అయితేవానే గాని ఏ సభలైనా సభ పెద్ద మనిషి జరంత అధికారంలో ఉన్న పార్టీకే సపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తాడు వాళ్ళ మైకులు కట్ చేయరు అనే టాక్ ఉంటనే ఉంటది కానీ ఈడ మాత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు జరంత పొంగులేటి సార్ మీద నారాజ్ అయినట్లు చెప్పిండు ముందు చెప్పినట్టు ఎందుకు మీటింగ్ పెట్టలే మరి ఇప్పుడన్నా పెడతారా లేదా అని గరమైండు ఇంతకు దేని మీద అంటారా గౌరవ మంత్రి గారు సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మీకు ఇంతకుముందు సెషన్లో కూడా నేను సూచించినాను అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడనే అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి
మీరు పెట్టినంటే ఈ అవకాశం దొరకకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే తప్పకుండా అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మీ కూతుర్ని కోరుకుంటూ. జీవన్ రెడ్డి సారు రాజీనామా చేసిండా? ఇక ఈడినట్టేనా పార్టీ? ఎన్నొద్దుల సందో ఉండు ఇడిచిపెట్టిండా? 40 ఏండ్లు ఉండి ఎవరో అచ్చుడితోటి పోవుడేంది? అరే ఇవాళ ఏమైంది అసలు? కొన్ని రోజుల సందున్న సారు ఇవాళతోటి టాటా బాయ్ బాయ్ గుడ్ బై కథమని చెప్పినట్టేనా? ఇట్లా మీకు సుతం మస్తు టెన్షన్ ఉంది కదా, మరేమైందో ఇందం పాండ్రి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు కాంగ్రెస్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి జగిత్యాలలో ముసలమే లొల్లైతాంది. జీవన్ రెడ్డి సారు అలిగి కూసుండు. నాకు గౌరవం లేదు, నన్ను ఇబ్బంది పెడతాండ్రు, ఇజ్జత్ లేదు, 40 ఏండ్ల సంది పార్టీలో ఉన్న నాకు ఇంత అవమానమా అనుకుంటా బాధపడ్డాడు. అందుకే ఇడిసిపెడుతున్న పార్టీని అంటాండు. ఈ ముచ్చట ఎన్నడు సందో నడుతాంది, కానీ ఇవాళ ఓ కొలిక్కచ్చింది. ఇక రేపటి సంది కథ వేరే ఉండతట్టే ఉంది పోన్రి. ఇవాళ పార్టీలకేం చెల్లిండు, రాజీనామా చేసిండు. సారుతోటి 1500 మందిని సుతం పట్టుకొని వేయండు. బండారి ఫంక్షన్ హాల్లో సారు అనుచరులతోటి కలిసి సమావేశం పెట్టి టాటా బాయ్ బాయ్ చెప్పేసిండు. 40 ఏండ్ల సంది పార్టీలో ఉండి ఇవాళ ఎండు కార్డు వేసిండు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి సారు. మొన్న మంత్రులు శ్రీధర్ సారు, అడ్లూరి లక్ష్మణ్ సార్లు వచ్చి బుజ్జగించిండ్రు. నిన్న పార్టీ పెద్ద మహేష్ సార్ వచ్చి ఊకోబెట్టిపోయిండు. అయినా సరే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని రజనీకాంత్ సార్ డైలాగులు కొట్టి మరి ఇలా రాజీనామా పెట్టిండు జీవన్ సారు. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేనేం స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే, నేను ఇవాళ కూడా కోరుకుంటాను. నేను మీరు ఏ స్క్రీన్ గీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏదైతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. జగిత్యాల పట్టున్న నాయకుడు, జనాలు జరంత నమ్మే నాయకుడు కాబట్టి మా పార్టీలకు రా అంటే మా పార్టీలకు రా అని ఎగబడతాన్రట తదిమ పార్టీ వాళ్ళు. కారెక్కు అని గులాబీ పార్టీ వాళ్ళు అంటే నువ్వు అత్తే పువ్వు ఇంకిత్త వికసిత్తది, జగిత్యాలలో మనం గెలుతాం మనదే ఎలువడి అవుతుంది దా అంటాన్రట కమలం పార్టీ వాళ్ళు. మరి ఏ పార్టీలో షేరేది ఇంకనైతే చెప్పలే గాని ముందుగాల పార్టీకి ఎండు పెట్టే కార్యం చేసిండు. ముఖ్యమంత్రి గారు ఏదైతుంది ఈ పార్టీ నాది, ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ పార్టీ నాది, నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను, నీ తొక్కుడు కాదు. మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో నినదించినాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు నేను. వామ్మో, సార్ కడుపులా బాగానే బాధుంది. మొత్తం కక్కుతుండగా ఓటెన్క ఓటి లైన్ పెట్టి కాంగ్రెస్ లా జరుగుతున్న ఎత్తన్న రాజకీయం గురించి గట్టిగానే మాట్లాడుతాండు సారు. పోరాడదామా ఈడనే తొక్కితే అణిగిపోదామా? ఎన్ని రోజులు ఈ అవమానాలు, ఎన్ని రోజులు గీ బాధలు అంటాండు జీవన్ సారు. వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, దయాదాక్షిణ్యాలతోటి బతకాలి, మీ అడుగులు ఎత్తాలి, ఎదురియద్దు. ఇదేనా పార్టీ పాలన? కాంగ్రెస్ అత్తే రాష్ట్రం మారుతుంది అనుకున్నాం, కానీ ఇంకింత ఘోరంగా అయింది. పార్టీ ఎలవడిలకు వచ్చిన కాన్ నుంచి బాధపడతాన్నాం, సంతోషంగా లేము. రాహుల్ గాంధీ సారు మాటలను తీయనొన్ని అసొంటిది నన్ను అనగదొక్కుతాండ్రు అనుకుంటా బాధపడ్డాడు జీవన్ సారు. ఫిరాయింపులతో ఏదైతున్నదో, ఏ విధంగా దశాబ్దాల తరబడి అనుబంధం కలిగి ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు వాళ్ళ హక్కులు కోల్పోవడం జరుగుతున్నదో అవి ఏ విధంగా మరి పరిరక్షించబడతాయి అనే అంశం ప్రధానం. దాన్ని అధిష్టానం కూడా సూచన చేసింది. డెఫినెట్లీ విల్ సీ దట్ ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీతో కొనసాగినటువంటి ఒక కార్యకర్తలు నాయకుల హక్కులు మేము కాపాడుతాం. దే వుడ్ బి గివెన్ దేర్ ప్రియారిటీ. స్వయంగా మీనాక్షి నటరాజన్ గారు ఏదైతుందో ఇదే గంగాధర సమావేశం లోపల ఏదైతుందో
80% of the tickets would be given to the seniors, those who are with the party right from the beginning అని చెప్పి మేము మొన్న మున్సిపల్ ఎన్నికలకు వచ్చిన అది రివర్స్ చేసిండ్రు. కొన్నేండ్ల సంధి ఎవరితోటైతే బాధపడతాన్నమో వాళ్ళనే పార్టీలకు తీసుకుండ్రు. పార్టీ ఫిరాయింపులు ఏంది, వాళ్ళతోటి గీ బాధలేంది అనేది సారు బాధ. కానీ అందరు కలిసి పనిచేయాలి, జగిత్యాల అభివృద్ధి చెందాలి అనేది పెద్దల మాట. మొత్తానికైతే 40 ఏండ్లు పార్టీని నమ్ముకొని అధికారంలో కొన్నేళ్లు లేకపోయినా సర్దుకొని ఉన్న జీవన్ సారు పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఓవట్టే ఏందో ఏమో గీ రాజకీయాలు పోన్రి అంటాను జనాలు. హబ్బా, ఇక బండ్ల పెట్రోల్ కొట్టించుకుందామని ఇప్పటిదాకా బంకుల లైన్ల నిలబడి ట్యాంకు ఫుల్ వేయించుకొని వచ్చిన. ఇంట్లోకెళ్ళి ఎల్లంగా వెళ్ళినా కానీ స్కూటీ పెట్రోల్ లేదని చెప్తాంది. ఏడ ఆగిన బాందే ఉన్నాయి, ఇంకొన్నిటి కాడ లైన్లు. ఆఖరికి గంటన్నర ఉంటే పెట్రోల్ దొరికింది. మరి అందరికి ఇవాళ పెట్రోల్ తిప్పలు ఎట్లున్నాయో ఏందో ఆర్చుకుందాం పాన్రి. బంకుల లైన్లు, గ్యాస్ గోదాంల లైన్లు, చెప్పులు పెట్టిండ్రు లైన్ల, బండ్లు నిలబెట్టిండ్రు క్యూల. గంటల కమరం చూస్తే గాని పెట్రోల్ సుక్క బొట్టు దొరుకుతలేదు. గిటు చూడుండ్రి, మస్తు లైన్లుంది బంకుల. బైకులు, ఆటోలు, కార్లు అన్ని లైన్ల నిలబడి గంటలుండి అటెనక పెట్రోల్ కొట్టుకొచ్చుకొని పోయినాయి. సిఎన్జి బండ్లైనా గ్యాస్ పెట్రోల్ అయినా మొత్తం గిదే అయింది నిన్న ఇయ్యాల. పొద్దుగాల లేసుడే నోట్లే పుల్లలేసుకొని మరి వచ్చిండ్రు ట్యాంకు ఫుల్ వేయించుకునే తందుకు. కోసం ఏం భయపడే అవసరం లేదు. పబ్లిక్ ఏంటి, పెట్రోల్ బంద్ అవుతుంది, పంపులు బంద్ అవుతున్నాయి అంటున్నారు. పంపులు ఏం బంద్ అవ్వట్లేదు. స్టాక్ ఎట్లా వస్తుంది అట్లా ఇస్తూనే ఉన్నాం మేము స్టాక్. మా పైనుంచి ఆదేశాలు, బీపీసీ ఆదేశాలు ఏంటి, క్యాన్లలో బాటిల్స్లో పోయొద్దు. వాళ్ళు క్యాన్లో బాటిల్లో పంపు బంద్ అయిపోతుందని క్యాన్లు తెస్తున్నారు. క్యాన్లు తెచ్చేది ఏం అవసరం లేదు. మా పంపు బంద్ అయ్యేది ఆసక్తే లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఓనర్ గా మీరు పబ్లిక్ కి ఏమి సలహా ఇవ్వాలి? పబ్లిక్ ఏం లేదు, నథింగ్ టు వరీ. సఫిషియెంట్ పెట్రోల్ ఈజ్ పెట్రోల్ అండ్ డీజిల్ అంటే అందుబాటులో ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఓ లెక్క పెట్టపో. లెక్క కందని ఆటోలున్నాయి, కార్లున్నాయి. 2-3 కిలోమీటర్ల కమానం లైన్ ఉంది. గీళ్ళు మంచోళ్ళుండ్రు, డబ్బాల పెట్రోల్ నింపి ఇస్తాండ్రు. శానా చోట్ల అడిగినా బండ్లు బంద్ అయినాయి. బాంచనన్నా సుతం ఇయ్యలే. బండి వట్కత్తనే ఇత్తం, లేకపోతే ఇయ్యమని మర్లగొట్టిండ్రు. రోడ్లు ఖాళీ ఉన్నాయి, ఆటోలు బైకులు పక్కకున్నాయి. నడి రోడ్డు ఖాళీ ఉండే వరకు జప్పన చేరిండ్రు ఆఫీసులకు, బళ్ళకు, కాలేజీలకు పోయేటోళ్ళు. మస్తు కార్లు, ఆటోలు, బైకులు మొత్తం బంకుల ముందు లైనే, రోడ్డు పక్కకు లైనేనాయే. అందుకే రోడ్డంతా ఖాళీనే అనిపించింది. ఇన్నొద్దులు ఆయిల్ కంపెనోళ్ళు ఉద్దరిచ్చినా గానీ ఈ గియ్యం ఆయిల్ దొరుకుతలేదు. మాకు తిప్పలైతుందని సందు చూసుకొని ఇరికిచ్చినంత పని చేసింది. సగం పైకమిచ్చి పెట్రోల్ డీజిల్ తెచ్చుకొని అమ్ముడైనాక తతిమ పైసలు కట్టేది. కానీ లేదు, మొత్తం పైసలు కడితేనే ఇస్తాం, సగం కట్టేది లేదు, ఉద్దరి ఇచ్చేది లేదు అంటాండ్రు ఆయిల్ కంపెనోళ్ళు. ఇటు పెట్రోల్ కోసం ఎగబడి జనాలు రావట్టే, బంకులేమో పెట్రోల్ లేకపాయే. తిప్పలు కాబట్టే అని ఆయిల్ దేవాలే, బిజినెస్ చేయాలని సివిల్ సప్లై శాఖోళ్ళు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి చూడాలే రేపు మాపు ఏమైతుందో. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు ఆయిల్ కంపెనీలు సప్లై ఇవ్వట్లేదు. అయితే నిన్న ఈరోజు ఈ షార్టేజ్ ఏదైతే కృత్రిమ కొరత క్రియేట్ అయిందో, ఈ పండుగ సీజన్లో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి డిపోలు వర్క్ చేయకుండా ఒక కారణము. మేము వినియోగదారులకు అందరికీ చెప్పేది ఏంటంటే ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తారు, మీరు కొద్దిగా సమన్వయం పాటించి మీరు రోజు యథావిధిగా కొనే విధంగా కొనండి, ట్యాంక్ ఫుల్ చేయకండి, మన క్యాన్లలో కానీ ఇంట్లో నింపొద్దండి, ఇది చాలా మనకి ఇబ్బంది అవుతుంది. ఈరోజుతో ఆయిల్ కంపెనీలతో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఈరోజు కనుక సప్లై ఇంకా ఫుల్ ప్లేట్గా చేస్తే ఈ కొరత అనేది తగ్గే అవకాశం ఉంది. ఈ పెట్రోలు పురాగగిట బందు వడెనా, అటు బళ్ళు బంద్ అయితాయి, రాను పోను తిప్పలే. అన్ని నౌకలు వేసేటోళ్ళు రారు, మెట్రోకు దగ్గరున్నోళ్ళు రావచ్చు పోవచ్చు. తతిమోళ్ళంతా రాలేకపోలేక ఇంట్లోనే ఉంటారు. కరోనా కాలం వత్తది, తిప్పలు బగ్గైతాయి కాబట్టి సర్కారోళ్ళు ఈ తిప్పలు తీరిస్తేనే ముందు మనుగడ చక్కగా ఉంటది, లేకపోతే కరోనా కంటే ఘోరంగా ఉంటది కథ. చూడాలే మరి రేపో మాపు ఎట్లుంటదో.
ఏం యుద్ధమో ఏం పాడో గాని గ్యాస్ తిప్పలైతాంది, పెట్రోల్ దొరుకుతలేదు. ఇక రేపో మాపో ఇంకింత తిప్పలే అయితట్టున్నాయి కానీ ఉప్పు పప్పుల రేట్లు సుతం కొండ మీద ఎక్కటట్టున్నాయి. ఆల్రెడీ కొన్నింటి రేట్లు పెరిగినాయి. గా స్టాక్ మార్కెట్లట పెరుగుడు తగ్గుడు డిమాండ్ అట ఏందోనట పో. అందరూ మంచిగానే ఉంటారు కానీ ఎట్టు పెట్టి సామాన్యులే ఇబ్బంది పడతారు. ఇట్లా అంటే కొందరికి కోపం వస్తుంది కానీ ఏ రేట్లు ఎంత పెరిగినాయో ఏందో చూద్దాం పాన్రి. గ్యాసు పెట్రోలు దొరుకుతలేదు, తిప్పలు దండిగైతున్నాయి. చక్కెరకు తయారు చేయాలంటే చెరుకు కావాలి, కానీ చెరుకును ఇథనాల్ ఉత్పత్తికి వాడతారట. అంటే చక్కెర ఉత్పత్తి తగ్గుతున్నట్టు. అందుకే చక్కెర రేట్లు పెరుగుతున్నాయి. పొద్దుగాల చాయలకు కావాలి, స్వీట్లకు కావాలి, పాలల్లో కావాలి. మరి బగ్గవాడే గీ చక్కెర ధరలు పెరిగితే సామాన్యులకు చాయ తాగే సౌలత్ సుతం ఉండదు కావచ్చు. ఇదొక్కటి కాదు, అటు మందు రేట్లు సుతం పెరిగేటట్టున్నాయి. ఆ యుద్ధంతో సహజవాయువు సరఫరా చక్కగా అయితలేదట. అందుకే బీర్లు తయారు చేసే కంపెనీలకు ఖర్చులు పెరుగుతున్నాయట. ఐఎన్జీ దిగుమతి మీద మన ఇండియా ఎక్కువ ఆధారపడుతోంది. ఖతార్కెంచి వచ్చే ఐఎన్జీ దిగుమతుల 40% వాటా ఉంది. కానీ ఇటు ఇరాన్ దాడులతోటి ఖతారు ఎగుమతి సామర్థ్యం 17% తగ్గినట్టే. దీంతో గాజు సీసాల తయారీ ఖర్చులు అమాంతం 20% పెరిగినాయి. ఉత్పత్తి 40% తగ్గింది. ఇట్లా ఈ నెత్తి నొప్పి ఆ నెత్తి నొప్పి అన్ని కలిపి రేట్లు పెంచుతున్నాయి. అంటే సామాన్యుడి నడ్డీర్సే పని అన్నట్టు అంటాండ్రు కొందరు. కానీ ఏది పెరిగినా ఎంత పెరిగినా కొనేటోళ్ళ మీద ఎందుకు భారం లాభాల మీద తీసుకోవాలని కొనేటోళ్ళ మాట. లేదు మిగిలేదేం లేదు, లాభాలేమో గాని నట్టాలు వచ్చేటట్టున్నాయని అమ్మేటోళ్ళ మాట. ఇటు బండ్ల మీద తెప్పించుకునే చాలా సరుకుల రేట్లు సుతం పెరుగుతాయి కావచ్చు. చూద్దాం రేపు మాపు ఏమైతుందో. అరే అడ్డ వేసిండ్రా మామలు గాడా. ఈ దిక్కు పోకుండ్రన్నా షెకింగ్ నడుతాంది. అబ్బా అర్జెంట్ పనిలో పోతాను షెకింగ్ ఎత్తాన్రా అని ఇట్లా తప్పించుకునేటందుకు మస్తు మంది చూస్తారు. కానీ ఆఖరుకు దొరికితే ఏత్తరు బిల్లు. చెలాన్ కట్టేదాకా తాళాలు ఇడవరు, లేకపోతే చెలాన్ రాసి సైట్లో పెట్టినాక ఇడిచి పెడతారు. కానీ కొందరు మంచి పోలీసు వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటారా? బండి పట్టుకుంటే చెలాన్ కట్టాలి, పోలీసోళ్ళు చూస్తే చేతిల పైసలన్నా పెట్టాలి, లేకపోతే ఆడికించి అంగుళం సుతం కదలం. బండన్నా పైసలన్నా పోతాయి, లేకపోతే కోర్టుకన్నా పోవాలి. కోర్టుకు పోయే కేసులు తక్కువ ఉంటే చెలాన్లు కట్టి లేకపోతే ట్రాఫిక్ పోలీసోళ్ళ చేతుల పైసలు పెట్టచ్చే కేసులే ఎక్కువ ఉంటాయి. ఎవరన్నా దొంగతనం చేసినా లేకపోతే పేకాటలాడినా గానీ పోలీసోళ్ళు పట్టుకుంటారు, కోటింగ్లు ఇస్తారు. కానీ గీ పోలీస్ సార్ అయితే గమ్మతుండు. పాపం పిల్లగాన్ని పైసలు అడిగి బుక్ అయ్యిండు. మరేమైందంటే, అదే మీరు ఎంతో అంత చూడమన్నారు కదా సార్, నాకే ఎట్నో అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడన్నా దొరికితే మళ్ళీ ఇబ్బంది పెడతారు. మరి ఏం చెప్పింది సర్పంచ్ సార్? సార్ సర్పంచ్ సార్ ఏం చెప్పింది? సర్పంచ్ సార్ చెప్పాడు 1500 ఇరా ఎట్లా ఇద్దరా చూసుకోండి సార్, నేను డ్రైవర్ని కదా సార్. అదట్లే మళ్ళీ మీ ఫోన్ సీజ్ చేయాలి, ఫోన్ సీజ్ చేస్తే మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి. నేను పెట్టట్లేదు మీరు. నేను లేను సార్ యాక్చువల్లీ. అలా లేకుంటే పేరెంట్స్ రాపిచ్చాడు, నాకు పడదు. ఆడు విజయ్ అంటాడు, ఆనికి నాకు పడదు. అంటే ఇంతకుముందుకు వేరే గొడవ అయింది లైట్గా, ఏ సరే అని మాటలు కలిసినాయని ఒకసారి వచ్చిన. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోషంపల్లి మండలం జూలూరు అనే ఊళ్ళే ఒక ఆయన పేకాట ఆడంగా పోలీసోళ్ళు పట్టుకుండ్రట. దీంతో ఆడున్న ఒక ఆయన మీద కేసు అయ్యింది. పేకాట ఆడుడు తప్పు, బరాబర్ పోలీసోళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ పైసలు డిమాండ్ చెయ్యొచ్చా? ఎబ్బే అస్సలు చెయ్యొద్దు. వాళ్ళు చేసిన తప్పుకు మీరు ఇంకొక తప్పు చేస్తే మీరు ఎట్లా పోలీసోళ్ళు అవుతారు? పోలీసోళ్ళు అంటే నికార్సుగా దొంగలను నిందితులను శిక్షించాలి గాని గిట్లా పైసలు అడుగుతారా అనబట్టే కొందరు. పేకాటాడిన ఆయనకు ఫోన్ చేసి ఫోన్ సీజ్ చేస్తాం, కోర్టుకు పోవాలి, ఇవన్నీ కట్టమైతే ఎందుకు నాకు పైసలు కొట్టు 2000 పంపంటాడు పోలీసు సారు.
నేను పేదోన్ని సార్, డ్రైవర్ను సార్ అన్నా సుతం. సరే ఓ పని చెయ్యి, ఓ 2000 కొట్టు చాలు, ఇదే నా గూగుల్ పే నెంబర్ అని అడిగిండు. కానీ పోనీతి అని ఇడిచిపెట్టలేదు పోలీస్ సారు. సేవ చేయాల్సిన కొలువు న్యాయం దిక్కు ఉండాలి, తప్పును ఎత్తి చూపాలి గాని గీళ్ళే తప్పులు చేస్తాన్రు. ఇదేం పోలీస్ జూలమో అనబట్టే ఇసొంటి నచ్చని కొందరు. మాంసం అంటే చెవులు కోసుకుంటారా? ముక్క లేందే ముద్ద దిగదా? కౌసు కూర ఒక్క పూటన్నా ఉండన్నా, కనీసం 2 వద్దులకు ఒక్క దినమన్నా ఉండన్నా? బగ్గ కౌసు కూర తినేటోళ్ళు చికెన్ను ఇడిచిపెట్టనోళ్ళు గుండెను గట్టిగా పట్టుకోండ్రి. పైలం జర ముచ్చట తెలిసినాక గుబులు పడకుండా గుండెకు ధైర్యం చెప్పుకోండ్రి. ఎందుకంటే బంగారం రేటు ఒక్కనాడన్నా చక్కగా ఉండదు. ఓ రోజు పెరిగితే ఇంకో నాడు తగ్గుద్ది, కానీ రోజు లెక్క మాత్రం మారుతుంది. 10 పరక అటు ఇటు అయినా బంగారం రేట్లు రోజు తెలుసుకోవాలి. అట్లనే ఇంకిన్ని రేట్లు సుతం. ఇక చికెన్ రేట్లకు రోజు మార్జిన్లు తెలుస్తాయి. ఓనాడు తక్కువ ఇంకోనాడు ఎక్కువ. లైవ్ ఎంత, కూరెంత, రోజటి రేట్లు రోజు పెడతారు. రేటు తెగంది అమ్మనంత పని ఎత్తారు. అయితే పెద్ద పెద్ద పౌల్ట్రీ కంపెనీలు చక్కగా రేట్లు ఇవ్వకపోయినా మార్జిన్లు పెట్టకపోయినా ఈ తక్లీఫ్ ఎక్కువ అవుతుంది. మేము నష్టపోతాం. రేట్లు తేల్చకపోతే మేము దుక్నాలు బంద్ పెడతామని బ్యానర్లు పెడతాండ్రు చికెన్ దుక్నపోళ్ళు. హైదరాబాద్లో ఆడాడ బ్యానర్లు పెట్టిండ్రు. ఏప్రిల్ 1వ తారీఖుకించి చికెన్ దుక్నాలు బంద్ పడతాయని చెప్పుకొత్తాండ్రు. మార్జిన్లు తగ్గియాలి, అవి రిలీజ్ చెయ్యాలి. లేకపోతే 1వ తారీఖు పడ్డ బంద్ ఎన్నొద్దులు ఉంటుందో తెలియదు. తగ్గే వరకు దుక్నాలు బందే అంటాండ్రు వీళ్ళు. ఇంకో 4-5 దినాలు చికెన్ దుక్నాలకు డోకా లేదు. తింటే మంచిగా వండుకొని తినుండ్రి. కొంటే ఇంత కిలో తెచ్చుకొని దగ్గర ఫ్రై పెట్టుకోండ్రి. కానీ బంద్ అయినాక దుక్నాల పొంటి పోయి లొల్లి చెయ్యకుండ్రి చికెన్ ప్రియులు అంటాండ్రు ముచ్చట తెలిసిన జనాలు. అవునోయ్ బామ్మర్ది, చెప్తే కోపంగాని నీ పిల్లగాడు ఏం చేస్తాడో ఎరికేనా? గంగొట్టుకు పోయి గంజా కొడతాండు. హే కాదోయ్ బావా, మీవాడు పట్నంలో ఉండని మురిసిపోతున్నావు కానీ మా తమ్ముడు మీవాడు హుక్కా సెంటర్లో హుక్కా ఓటంగా చూసిండట. నీ చదువుకునే పోడ్రదే పని, నడిడికొచ్చిన పెద్ద మనుషులు గదే పనుల్లా. ఆవు హుక్కాలు తాగుడు గంజాలు మస్తు గుంజుతుండ్రు పోరగాళ్ళు. రైట్, మూతి మీద మేసం లేదు, చెంపల గడ్డ రాలేదు, కానీ నోట్ల సిగరెట్లు లేపితే దించకుండా తాగే మందు బాటిల్లు, గుప్పు గుప్పు మనిగ్గే పొగ, గుట్కా పాన్ పరాక, ఎంజాయ్ పో, తాగుడే జిందగీ పొగ హుక్కాలే ఎంజాయ్. గిదే గీ కాలం పోర్ల కిక్కిచ్చదనట్టుంది కథ. చదువు సారడు బల్పాలు దోషడంటారు కానీ బతుకు మూరడు దారుణాలు చాడన్నట్టయింది కొందరికి. అవ్వయ్య కాలేజీలకు పోతున్నామని కలరింగ్లు, హుక్కా సెంటర్ల దోస్తుగాలతోటి మీటింగ్లు, ముచ్చట తెలిసి పోలీసుల రైడింగ్లు, దొరికినాక అవ్వయ్యల కోటింగ్లు, అయినా మారదిలా థింకింగ్లు. పొట్టు పొట్టు కలర్లు, గుప్పుమనే పొగాలు, నడిమిట్ల ఏసీ, కూసున్నంత సౌలతు, అద్దాల మేడలు, అందాల సౌదాలు. ఒక్క దినం కూసున్నా నెల రోజులు యాదికత్తదని ఫీలింగు. అందుకే పోతారు, హుక్కా కొడతారు, రత్తారు. హుక్కా, మందు, పాన్ పరాగా, గంజా కొట్టలు పెరుగుతుర్రు. అవ్వాయి అంటే భయం లేదు, జిందగీ తక్లీఫ్ పెడతలేదు. ఈడి మీద ఉన్న పోర్లాయే, కట్టాలు ఇల్వ తెలియకపాయే, గందుకే వేలు పెట్టి పోతారు, అవ్వాయిలకు అబద్ధాలు చెప్తారు. కాలేజీలకు చదువుకోనికి పోతుర్రు అనుకుని అవ్వయ్యలు ముచ్చట తెలిసి గోడుమని ఎడుతుర్రట. చేతులు గాళ్ళం కాకలు పట్టుకుంటే ఏమవుతుంది కానీ పిల్లగాళ్ళు పైలం. హుక్కా సెంటర్లు బంద్ పడతలేవు, ఇంకింత లైటింగ్ పెంచుతారు, డీజే సౌండ్లు పెట్టి అట్రాక్టింగ్ డెకరేషన్లు పెంచుతారు. రోజుకు 2000 అయినా మంచిదే, గంటకు 1000 అయినా మంచిదే, పోవాలి ఎంజాయ్ చేయాలన్నది ఇలా ధీమా. హద్దురా నాయనా, హుక్కా పాడే గంజాయి చేటే, మందు నాశనమే మరి పైలం జిందగీ. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పొయ్యొద్దునా, ఉంటాం మరి.